నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్. మాదిగలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని, ఎస్సీ సంక్షేమ పథకాలను, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆగినటువంటి దళిత బంధు, మొన్న జరిగినటువంటి రాజీవ్ యువశక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్త్రం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి మీరు మరి ప్రభుత్వం వచ్చి గద్దెనెక్కగానే అవన్నీ కూడా విస్మరించి మరి మాదిగలను మోసం చేస్తా ఉన్నారు. ఇక మీదట మేము అవన్నీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ మీరు అమలు చేయాలి. మేము మిమ్మల్ని భిక్ష అడగడం లేదు, మాకున్నటువంటి హక్కుతోనే అడుగుతా ఉన్నాం. మీ మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద మాకున్నటువంటి ప్రేమ అభిమానాలతోనే మేము పార్టీ అధికారంలో రావడానికి పూర్తి స్థాయిలో మేము కృషి చేసినాం. మా కృషి ఫలితమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా మేడి పాపన్న గారి నాయకత్వంలో గత మార్చి 30వ తారీఖున సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగర్గిరి ప్రీతం గారిని కూడా పంపించడం జరిగింది. మా కరపత్రాన్ని మీరు తీసుకొని మీ యొక్క న్యాయమైన డిమాండ్స్ ను మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చారని చెప్పేసి ప్రీతం గారు మాకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక మీదట కూడా మీరు చేస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. మీ మీద నమ్మకంతో మేము పనిచేసినందుకు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు మీరు మీ యొక్క పరిపాలన ముగించుకున్నారు. ఇక మీద కూడా చేస్తారనేటువంటి నమ్మకం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా విద్యా హక్కు చట్టం ద్వారా 25% మాకు ప్రతి కార్పొరేట్ కాలేజీ స్కూళ్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పినాం. ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ కూడా అది అమలైనట్టు చూపించిన దాఖలాలు లేవు. ఇక మీదట మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. దళితులకు మోసం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు మోసం చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న యాదాద్రి మరి దేశంలోనే మరి మొట్టమొదటి అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతి తర్వాత మరి తెలంగాణలో రెండవ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి యాదాద్రిలో ఉన్న నరసింహస్వామి దేవస్థాన కమిటీ పాలక వర్గాన్ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎలాంటి సంబంధం లేని వాళ్ళను, చిరంజీవి భార్య నుంచి ఇతరత్ర ఉన్న వాళ్ళను అందులో సభ్యులుగా చేర్చడం జరిగింది, పాలకవర్గ సభ్యులుగా. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మరిచి మరి ఎక్కడ ఉన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని అందులో సభ్యులుగా చేర్చడం జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మా హామీలను నెరవేరుస్తూ అదే విధంగా యాదాద్రి పాలక మండలిని రద్దు చేసి మళ్ళీ నూతన కమిటీని ఏర్పాటు చేసి అందులో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటుగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులకు, అదే విధంగా మా యొక్క మేడి పాపన్న గారి నాయకత్వంలో నడిచేటువంటి ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ నుండి కూడా ఖచ్చితంగా 2 సభ్యులను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ విధంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నా పేరు దళితరత్న కేదాసి మోహన్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్, జై మాదిగ. ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కమిటీ అలాగే మండల అధ్యక్షులు ముఖ్యులు ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా కేదాసి మోహన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత బంధు చాలా వరకు ఇస్తానని 4 మండలాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 4 మండలాలు కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. గత ప్రభుత్వం దళిత బంధు ప్లస్ అలాగే 3 ఎకరాల భూమి అన్నారు. ఆ 3 ఎకరాల భూమి అలాగే పోయింది. దళిత బంధు కూడా ఈ రకంగానే మోసం చేశారు గత ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అంబేద్కర్ అభయస్థం కింద ఇంతవరకు కూడా ఎవరికి లోన్ ఇవ్వలేదు. అలాగే మీరు రాజీవ్ శక్తి కింద లోన్ ఇస్తున్నారు. ఎంతో మంది ఆన్లైన్ చేసి ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతమందికి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈరోజు మాది ఒకటే డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు మన మేడి పాపన్న ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీద మాకు కావాల్సినటువంటి దళిత బంధు డిక్లేర్మెంట్ చేయండి, లేదా అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు అవేనా రిలీజ్ చేయండి. గతంలో ఈ రోజు మొన్న ఈ మధ్యలో కూడా రాజీవ్ శక్తి లోన్లు ఇస్తున్నారు. అవి కూడా ఎంతో మంది లోన్లు ఆన్లైన్ చేసి కూడా మళ్ళీ మోసమే జరిగింది. మాకు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ముందున్నటువంటి జనాభా ప్రకారంగా
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్టీలో ఉన్నటువంటి మాదిగ జనాభా ఎక్కువ ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు ఒక మండలంలో లెక్కేసుకుంటే దాదాపుగా ఒక మండలం 26 గ్రామ పంచాయతీలు 25 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామంలో చూస్తే ఒక గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు పైచీలకు ఉంటాయి. మాకు ఇచ్చే లోన్లో రాజీవ్ శక్తి లోన్ కానీ ఏదైనా సరే డిక్లైర్మెంట్ చేయడానికి 1-2 అవకాశం ఇస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి సగం మందికి ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లింలు అందరూ కూడా నిజంగా లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకి కంపల్సరీ గ్రామ స్థాయిలో ఈ రోజు ఒక కార్యదర్శి ఉన్నారు, ఆ కార్యదర్శి ఒక సర్వే చేసి నిజంగా లేని వాళ్ళని గుర్తించి ముందు దెబ్బగా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ప్రతి ఏ గ్రామాన్ని కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, జిల్లా కానివ్వండి సమస్యల మీద ముందుకెళ్తున్నాం. గతంలో కూడా ఈ రోజు మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ అందరికి తెలియపరచడం జరిగింది. మన బట్టి గారికి కూడా ఈ దళిత బంధు గురించి మధుర నియోజకవర్గంలో చింతకాని మండలంలో సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదని కూడా తెలియపరచడం జరిగింది. అదే రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియపరచడం జరిగింది. అదే రకంగా తుమ్మల నాసిరావు కూడా తెలియపరచడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారికి మీరు తెలియపరచండి, ఇక్కడ ఉన్నటువంటి మా ఒక్క కులానికే కాదు ఎస్టీసీ బీసీ మైనార్ సంఘాలందరూ కూడా నిజంగా లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ముందు దబాగా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ జై మాదిగా, జై జై మాదిగా.